ఆ లోతుండ ఉన్నాయా ఫోటోలు? దేవినేని వెంకటరమణ గారి ఆలోచనల మేర ముందు చూపుతోటి 2002లో నాగార్జున సాగర్ ఎడమ కాలువలు థాయిలాండ్ ఏరియా అవుతుంది కనుక ముందు దీనికి అవసరమైన పడిద్దని ఆలోచనతోటి ముందుగా దేవినేని వెంకటరమణ గారు అప్పుడు ప్రతిపాదన చేసి ఆలోచన పరంగా చేసినప్పటికీ అంతలోనే ఆయన అకాల మరణం చెందటం వల్ల తర్వాత దాని బాధ్యత దేవినేని ఉమామహేశ్వర గారు తీసుకొని 2002లో ప్రారంభించి ఇది 2002 చివరికల్లా ప్రాజెక్టు పూర్తి చేశారు. అప్పట్లో 3,50,000 రూపాయలు 31 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ పేజ్ని తర్వాత రెండో దశ ప్రారంభించారు. దాదాపు 17,000 చిల్లర ఎకరాలు దీన్ని ఆయకట్టుకున్నది. 17 సంవత్సరాలు నిరంతరంగా ఇది నడిచింది కూడా. బాగా పంటలు విస్తారంగా పండించుకున్నారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఒక మోటార్ కూడా పనిచేయట్లేదు.
గత 2021 సంవత్సరం ఒకసారి వచ్చినప్పుడు కూడా మేము ఇదే తెలియజేయడం జరిగింది గవర్నమెంట్కి. కానీ ఇంత మట్టికి ఏదీ లేదు. 2018లో తెలుగుదేశం గవర్నమెంట్లో 7 కోట్ల రూపాయలు అంచనా వేసి ఎస్టిమేషన్ వేశారు. అది కాగితాలకే పరిమితమైన తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దీనికి వెళ్ళి కూడా తిరిగి చూడలేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ రోజుల్లో ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ ఆర్డర్లు అందేటట్టు 7 కోట్లు 8 కోట్ల రూపాయలు కేటాయించి దీన్ని ఎమ్మటే రిపేర్లు చేసి మరమ్మతులు చేసి రైతులకి నీళ్ళు అందించాలని కోరుతున్నాం. దీన్ని త్వరగా పూర్తి చేయాలని ఈ గవర్నమెంట్ని మొండితో జగన్మోహన్ రావు గారిని కానీ అరుణ్ కుమార్ గారిని కానీ ఉదయభాను కానీ కలగజేసుకుని వెంటనే దీన్ని మరమ్మతులు చేసి రైతులకు నీళ్ళు అందించాలని కోరటమైంది రైతులు. ఎత్తిపోతల పథకం 2002వ సంవత్సరంలో మొదటి దశ రెండవ దశ పనులు ప్రారంభించి పూర్తయినాయి. ఇప్పటికే 21 సంవత్సరాలు ఈ ప్రాజెక్టుకి పూర్తయింది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 17 సంవత్సరాలు మాత్రం యథేచ్ఛగా నీళ్ళు వచ్చినాయి. మొత్తం 17,366 ఎకరాలు మొదట ఫేజు రెండో ఫేజుకు సంబంధించినటువంటిది భూమి సాగులోకి వచ్చింది. ఈ ప్రాంతం మెట్ట ప్రాంతానికి ఆరుదడి పంటల కోసం నీటి కోసం ఈ పంపింగ్ స్కీమ్ పెట్టింది. కానీ 2019-20 నుంచి ఈ స్కీము పూర్తిగా ఆగిపోయింది. దీని మరమ్మతుల కోసం సుమారు 9 కోట్ల రూపాయలు అంచనా వేశారు. అంచనా ప్రకారం ఇప్పటి వరకు అధికారులు ఏమాత్రం కూడా దీని మీద స్పందించలేదు. అధికారులు గాఢ నిద్రలో ఉంది, ప్రభుత్వం బాగా నిద్రపోతుంది. అందుకోసం కంచెల ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఒక అంచనా వేసి ఈ అంచనా ప్రకారం మరమ్మతులు చేపట్టాలని, లేకపోతే రైతులు ప్రత్యక్షమైనటువంటి ఆందోళన చేపడతారనేది ఈ ప్రాంతం మొత్తం కూడా 15 గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులు సుబాబులు, అదేవిధంగా మాగాడి, పత్తి, మిర్చి ఈ ప్రాంతాలకి సాగునీరు కోసం ఈ ఎత్తిపోతల పథకం ఉంది. ఈ సందర్భంగా ఇది గనక ఈ సంవత్సరం గత సంవత్సరం ఈ సంవత్సరం పూర్తిగా సాగులో లేదు. అందుకని ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎకరానికి నేను నీరు ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి ఎందుకని నీరు ఇవ్వట్లేదు, దీని మీద ఎందుకని మరమ్మతులు చేపట్టలేదు? ఈ ప్రాంతంలో స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఉదయభాను గారు కానీ, నందిగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొండితోక జగన్మోహన్ రావు గారు కానీ ఎందుకని ఈ రైతులు చేసుకున్నటువంటి పాపం అని మేము అడుగుతున్నాం. ఈ రోజున నిజంగా రైతుల కోసం మీరు కష్టపడి శ్రమించి పనిచేస్తే వెంటనే కంచెల ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి మరమ్మతులు ఇచ్చేస్తూ వెంటనే ఈ సంవత్సరమే పని ప్రారంభించి నీరు విడుదల చేయాలనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరుతుంది. వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం 2002లో మొదటి ఫేజు పూర్తయింది. 2004లో రెండో ఫేజు పూర్తయింది. 2 ఫేజుల మీద 17,866 ఎకరాలు నందిగామ, జగ్గయ్యపేట, చంద్రలపాడు మండలాల పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి ఆరుదళ్ల కోసం ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ ఇది. ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి మూతబడి ఉంది. గత ప్రభుత్వంలో 2018లో ఈ మరమ్మతుల కోసం దాదాపుగా 7 కోట్ల రూపాయలు అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ అప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి స్పందించలేదు. ఈ లోపల ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలైనా కానీ దీని గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎస్టిమేషన్ ఎత్తే ఇది 10 కోట్లకు పోయే సందర్భం కూడా ఉంది. అందుకని ఇక్కడ మేము అభివృద్ధికి పాటుపడతామని చెప్పేసి నందిగామ, జగ్గయ్యపేట శాసనసభ్యులు చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో రైతాంగానికి ప్రధాన సాగునీటి వనరుగా ఉన్నటువంటి వేదాద్రి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టి రేపు వచ్చే సీజన్కి సాగునీటి విడుదల చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.